హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే సింపుల్గా ఈజీగా న్యూడిల్స్ ఎలా చేసేసుకోవాలో చేసేసుకుందాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, ఇంకా మీకు కావాల్సిన క్యాప్సికమ్ అండ్ ఇంకా కావాల్సిన వెజ్జీస్ అన్ని బీన్స్ అన్నీ వేసుకోవచ్చండి. దాంతోపాటు డార్క్ సోయా సాస్ అంటే వెనిగర్ కావాలి. సో ఫస్ట్ మనం ఒక కడాయిలో 1 లీటర్ వరకు వాటర్ పోసేసుకొని నేను హోల్ ప్యాకెట్ వేసుకున్నానండి. కానీ ఒకసారి చింగ్స్ ట్రై చేయండి, చాలా బాగుందనమాట. నాకు ఫ్లేవర్ తెలుస్తుందండి. ఇంతకుముందు ఎప్పుడు ఆటా వెజ్ మ్యాగీ తీసేసుకునే వాళ్ళం, కానీ ఎందుకో ఒకసారి ట్రై చేశాను. వీళ్ళ సూప్స్ అన్నీ చాలా బాగుంటాయి, నా ఫేవరెట్ అయితే. సో ఇలా కొంచెమే ఉడకాలండి, ఎక్కువ ఉడకనివ్వకండి. ఈజీగా ముద్దయిపోతుంది. పలుకుగా ఉన్నప్పుడు వడార్చుకోండి. తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఒకసారి టాస్ చేసుకోండి. ఎక్కువ వేగనివ్వకండి, కొంచెం పచ్చి క్రిస్పీగా ఉండేలోపు బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కారం. నేను మెయిన్గా ఒక ఇంగ్రీడియంట్ వేస్తానండి, అది నా ఆచి బిర్యానీ మసాలా. నేను దేంట్లో అయినా కామన్గా వేస్తాను, మీరు నా కాలీఫ్లవర్ చూసినా కూడా తెలుసుంటుంది. కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ వేసేసి టాస్ చేసేసుకొని న్యూడిల్స్ వేసేసుకోండి. సో అవి వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం లైట్గా నూడిల్స్ పైన డార్క్ సోయా సాస్ అని కొంచెం వెనిగర్ వేసుకోండి. సో దాంట్లోనే ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మన న్యూడిల్స్ అయిపోయినాయండి, కాకపోతే మనం ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం. అదే దాంట్లో మ్యాగీ ప్యాకెట్లో వచ్చే మ్యాగీ మసాలా. దీంతోనే ఫ్లేవర్ మొత్తం వచ్చేస్తుందండి మన నూడిల్స్కి. సో టాస్ చేసేసుకొని ఫైనల్గా ఇంకొక లాస్ట్ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకున్నాం. ఏంటిదంటే అది కొత్తిమీర. సో అది ఇవ్వకపోతే మన టచ్ రాదు కదా. సో చాలా చూసారు కదండి, ఈజీగా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. నచ్చితే